మాట్లాడతాను, రష్యాతో యుద్ధం ముగియబోతోంది ట్రంప్, ఐరోపాకు భద్రతా హామీలు కోరిన నేతలు, కాల్పుల విరమణకు పట్టు, దానివల్ల ఉపయోగం ఉంటే ప్రయత్నిస్తానన్న ట్రంప్, శ్వేత సౌధంలో జెలెన్స్కీ, మ్యాక్రాన్ స్మార్ట్ తదితరులతో చర్చలు, ఉక్రెయిన్కి తాము పూర్తి రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భరోసా ఇచ్చారు. సమస్య పరిష్కారానికి త్రైపాక్షిక భేటీ జరపనున్నట్టు వెల్లడించారు. దానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా సమ్మతి తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియబోతోందని, అయితే అది ఎప్పుడన్నది స్పష్టంగా చెప్పలేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. 3.5 ఏళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు సోమవారం శ్వేత సౌధం ఓవెల్ కార్యాలయంలో ఆయన కీలక భేటీలు నిర్వహించారు. తొలుత ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చర్చించుకున్నారు. ఆ తర్వాత ఐరోపా నేతలతో సమావేశమయ్యారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్లెన్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఉక్రెయిన్తో పాటు ఐరోపాకి అమెరికా నుంచి భద్రతాపరంగా హామీ కావాలని ఆయా దేశాల నేతలు కోరారు. కాల్పుల విరమణకు వారు గట్టిగా ప్రతిపాదించారు. అది ఎంతవరకు ఫలిస్తుందో అనుమానమేనని, సత్ఫలితాన్ని ఇస్తుందంటే మాత్రం ఒత్తిడి తెస్తానని ట్రంప్ బదిలిచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ ఫోన్లో మాట్లాడతానని ప్రకటించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఏమైతే